ఐఎమ్ యంగ్, ఐఎమ్ యూత్, ఎనర్జెటిక్ గా ఉండాలిరా. అవును అయ్యగారు, మీరే మర్చిపోతే నెక్స్ట్ తాగుబోతు రమేష్ అన్న వస్తారు, ఆయన ఎంత మర్చిపోతారు. ఇవన్నీ వినపడితే నోరు మీ అంటారు కదా. ముయ్యి అంటారు కానీ నోరు కాదు అయ్యగారు. ఇప్పుడు ఊర్లో ఏం జరుగుతుంది? ఊర్లో ఏంటి అయ్యగారు, మొత్తం దసరా పండుగ హడావిడిగా ఉంటాయి. అవును కదా, మరి మనం కూడా చేసుకోవాలి కదా. మనం చేసుకోవాలి. అంటే ఏం చేద్దాం? దసరా పండుగ మామిడి తోరణాలు తీసుకురావాలి. కాదు అయ్యగారు, ఈ వయసులో మీకు దసరా పండుగ అవసరం అంటారా? ఇవన్నీ అవసరమే, నాకు పెళ్ళాం కూడా అవసరమే. అంటే నాకు ఒక పెళ్ళాం కావాలి. పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటా ఈ దసరాకి. అరే ముసలోడికి దసరా పండుగ ఎందుకు వచ్చింది రా సామెత? ఆ సామెత మనం ఈరోజు ప్రూవ్ చేయాలి. ముసలోడికి దసరా పండుగ. ముసలోడే గాని మహానుభావుడు. అరే ఏ వయసు రా? నాదేం పెద్ద వయసు రా, యూత్. అది బూత్లా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు పెళ్లి కావాలి, స్వయంవరం ప్రకటించు. ఆ స్వయంవరానికి ఎవరిని ఇన్వైట్ చేస్తావు? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఇన్వైట్. స్వయంవరాలు చేయాలన్నా పుష్పవతి ఫంక్షన్ వాళ్ళే కరెక్ట్. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపించి ఈ రోజు నీకు స్వయంవరం పెట్టించి ముసలోడికి దసరా పండగ అంటే ఏంటో చూపిద్దాం ఈ రోజు. అది కదా అసలైన ముసలోడికి దసరా పండగ. సరే, ముందు అమ్మాయిలను పిలుద్దాం. పిలువు. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం కుదరున్నది, తథాస్తని పందిరన్నది. ఏంటన్నా చాలా రోజుల తర్వాత ఒక్క 90 వేసా. అవునరా, నేను తాగుతాంటి బాగా చేస్తా కదరా. 90 వేస్తే నరేష్ వాళ్ళ నాన్న మీకంటే బాగా చేస్తాడు. అదే నేను హీరోలాగా ఉన్నానా? నీ దగ్గర ఏమన్నా ఒక నోట్ ఉందా? నోట్ అయ్యో ఏం చేస్తున్నా? దీన్ని నలిపాక దీని మీద ఎన్ని ముడతలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి నీ మొహం మీద. అయ్యగారు చూసుకోండి, మొత్తం అందరు వచ్చారు. అమ్మా ఒకసారి ఒక డౌట్ రా, అసలు నీ కోసం ముగ్గురు ఎలా కొట్టుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఇతడేనా? ఎస్. మీకు ఒక విషయం తెలుసా? నాకు నచ్చితేనే నచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు నచ్చితేనే నాకు నచ్చిన బెడ్ పైన పడుకుంటా, నాకు నచ్చితేనే నేను వాటర్ తాగుతా, ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తా. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదు. అయినా నచ్చలేదు. దగ్గర నుంచి చూసావా? ఆయన చూడక్కర్లా, నేనే చెప్తా. ఇదిగో ఇప్పుడు ఆ పిల్ల ఉందా, 3 రోజులు లాంటిది. రంగు, రుచి, చిక్కదనం, వాసన అన్ని. ఇది చేస్తే రంగు లేదు, రుచి లేదు, ఇక వాసన అబ్బో. ఎక్స్క్యూజ్ మీ. అయ్యగారు మీరు చూడండి, మీ స్వయంవరం నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఆ పిల్ల నాకు నచ్చింది. ఈవిడ స్పెషాలిటీ ఏంటి? ఈవిడ స్పెషాలిటీయా? ఈవిడ కాదు, అదే స్పెషాలిటీ. అయినా చేసుకుంటా. పెళ్ళక్కర్లా అంటే చాలు. అది కాదు, నన్ను పట్టించుకోవా? నేను ఈ రోజు ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా. నీకేంట్రా, ఆకాశంలో చుక్కల కంటే నీ మొహం మీద బొక్కలే ఎక్కువ ఉన్నాయి. అయ్యగారు, ఈ అమ్మాయి ఎవరు వర్కౌట్ అయ్యేలా ఉంది? మీకు వంట వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. పాటలు వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. డాన్స్ వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. కాపురం అయినా ఏంతో చేస్తారా? యూట్యూబ్ లోనే చేస్తారా? ఛానల్ పేరు చెప్పరా? ఈ అమ్మాయి స్పెషాలిటీ ఏమిటి? తెల్లారే సరికల్లా ఇంటికి వస్తుంది. మీరేం టెన్షన్ పడక్క. ఒకవేళ మీకు రాత్రులు నిద్ర లేచి అలవాటు ఉన్నా కూడా దానికి తెలిసిపోద్దేమని భయం అక్కర్లా, ఎందుకంటే అసలు రాత్రులు ఉండదు కాబట్టి. ఆ చివర చూడండి. వద్దు, నాకు ఆ స్వయంవరం వద్దులే గానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. నన్ను అడగండి. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, నాకు ఒక్క సినిమాలో అవకాశం ఇప్పించచ్చు కదండి. వద్దమ్మా, ఆయన చెప్పే సినిమాలు అలా ఇలా ఉండవు. లైటింగ్ ఉండదు, కెమెరాలు ఉండవు, ఓన్లీ ఫైటింగే. అది ఈ అమ్మాయి నచ్చిందా? అయితే ఆశీర్వదించి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పండి. మరి లేకపోతే ఆమె మీకు నచ్చడం ఏంటి? నాలాంటి వాడికి నచ్చాలి కానీ. అయ్యగారు, వీళ్ళు ఇంతవరకు అమ్మాయిలు, వాళ్ళందరూ కూర్చుంటారు. చిన్నగా వాళ్ళు చేసే డాన్సులు, పాటలు, గేమ్లు అన్ని చూడండి. అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు మీకు కరెక్ట్ అనేది. ఓకేనా అమ్మా? మీరు వెళ్ళి అందరూ కూర్చోండి.
బంగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా పట్టు చీరల చందమామ 7 వన్నెల వెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల ముద్దుగుమ్మా. అన్నా నాది 10,000 రూపాయలు పోయాయి, దొరకట్లేదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. నేను కూడా కంప్లైంట్ ఇవ్వాలరా. ఏంటిది? దేనికి? 200 ఎపిసోడ్ నుంచి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, డాన్స్ ఎక్కడా దొరకట్లేదు. మహానటి సావిత్రి, సాధనటి జయసుధ ఇద్దరికి నమస్కారాలు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. కానీ అందంగా ఉండడానికి మేకప్ వేయొచ్చు, కానీ అందానికే మేకప్ వేసారంట. మీరు ఇట్లాంటి వాటికి పడిపోకండి ఇంద్రజ గారు. ఇప్పుడు ఇలా చెప్తారు, తర్వాత దొబ్బుతారు. నీకు కూడా ఒకటి చెప్తారా? సరే కానివ్వండి. దిష్టి గుమ్మడికాయతో దిష్టి తీయొచ్చు, దిష్టి గుమ్మడికాయకే దిష్టి ఏం తీస్తాం? పడిపోవద్దు, ఇది కూడా పొగడతలే. అది పడిపోయేలాగే ఉంది, కానీ నేను చెప్పింది. సరే ఆది గారు, ఎందుకు పిలిచారు? విషయం చెప్పండి. ఈ రోజు ముసలోడికి దసరా పండగ అని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. దానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరే కరెక్ట్ అనిపించింది. అంటే మీకేనా చేయాల్సింది? కాదు, ఈయనకి. మనం ఎక్కువ మంది అమ్మాయిలను పిలవాల్సిన అవసరం లేదు. చూసుకోండి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ఈఎంఐ స్పెషాలిటీ ఏమిటి? ఆమె స్పెషాలిటీయా? ఇక్కడ చేస్తే ఫ్యామిలీ స్టార్ కి వెళ్తావు. ఆ అమ్మాయి స్పెషాలిటీ కావాలా? ఆ అమ్మాయి చెన్నైలో ఉన్నారు, అబ్జర్ అని. సార్ చెప్పండి సార్. దసరా అంటే అందరూ దసరా పండగ చేసుకుంటారు. మా ఓడు ఏమన్నాడంటే, మా అయ్యగారు అసలు సామెత ఏంటి, ముసలోడికి దసరా పండగ కదా, కాబట్టి ఈ పండగ నేను చేసుకుంటాను, నాకు పెళ్లి చేయండి అన్నాడు. ఏంటి ఈయనకి పెళ్ళా? అది మామూలుగా కాదు, ఒక స్వయంవరం ప్రకటించి చేయమన్నాడు. ఏంటి? ఎస్. రష్మి స్వయంవరమేనా? మా అయ్యగారికి జరగకూడదా? మేమైతే ఈవెంట్స్ మాత్రమే చేస్తాము. ఈ అమ్మాయిల్ని పిలిపించడం, మ్యాచ్ ఫిక్స్ చేయడం ఇవన్నీ మా వల్ల కాదు. ఊరుకోండి, మీరు చేసిన వాటిలో సగం అవే ఉన్నాయి, నేను చూడలేదే అంటే. అయినా ఈయన అంత యంగ్ యూత్ కుర్రోడికైతే మేము చేయలేదు కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయం. మీరే అమ్మాయిల్ని పిలిపించుకోండి, అదేదో మీరే చూసుకోండి, కానీ ఈవెంట్ మాత్రం మేమిద్దరం ఎంటర్టైన్మెంట్ వరకు మేము చూసుకుంటాం. ఎస్, మేము కొంతమందిని పిలిపిస్తాం. మొత్తం వాళ్ళకి అంటే ఆయనకు మామూలుగా నచ్చరు. ఓకే, వాళ్ళ చేత ఏమైనా డాన్సులు, వాళ్ళ గేములు ఇలాంటి వాడించి వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలిస్తే గానీ మా అయ్యగారు పెళ్లి చేసుకో. సరే, మరి సూపర్ గా ఈవెంట్ కండక్ట్ అవ్వాలంటే ఏంటి? మీరు అక్కడ, నేను ఇక్కడ. ఎంతమంది అమ్మాయిలు ఉన్నా అయ్యగారు ఇంకా ఎవరో కావాలని కోరుకుంటున్నాడు. అందుకని మా దగ్గర ఒక మంచి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పిలిపిస్తారే. వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో. సో లెట్స్ వెల్కమ్ లిల్లీ.
కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగటరగా సూపర్ రమ్మాయి వయసు పీచు మిఠాయి వసరికాను కిచ్చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సొక్కు జక్కా జక్కాసే ఏకదమ్ చోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ హలో మీరు వస్తే ఎలా వేర్ ఇస్ అవర్ ఆర్టిస్ట్ కమ్ కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్పెషల్ ధూమ్ ధడాకా పర్ఫార్మెన్స్? నిజంగా ధూమ్ ధడాకా ఏంటంటే ప్రశాంత్ మాస్టర్ దగ్గర నుంచి ఇలాంటి ఒక మాస్ సాంగ్ రావడం చించేశారు మాస్టర్ అన్న. మన వంశీ యాక్చువల్ గా మీరు ఎంత ఇస్తే అంత తీసుకోగలడు. తన్వి అండ్ తన్శ్రీ మీరిద్దరూ కూడా ఈక్వల్ గా చేశారు. వంశీకి ఈక్వల్ గా చేయడం అన్నది మామూలు ఎనర్జీ కాదు, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు గేమ్ మొదలు పెడతాము. గేమ్ వచ్చి చెక్కిలి గింతలు. అబ్బో సరసాలు అనగానే రెడీ అయిపోయారు. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు, డెమో చూపిస్తా. అదిగా రండి. అరే నరేష్ పద. ఆది గారు రమ్మన్నప్పుడు ఆది గారు రావాలి. నువ్వేంట్రా నేను పిలిస్తే మాత్రం నువ్వు రావాలి. వెళ్ళి కూర్చో. చెక్కిలి గింతలు. ఇప్పుడు కూర్చొని మీరు ఒక పాట పాడుతూ ఉండాలి. పాడతాను. ఆ పాట పాడేటప్పుడు ఇటువైపు నుంచి ఒక అమ్మాయి వచ్చి నెమలీకులతో మీకు డిస్టర్బ్ చేసి చెక్కిలి గింతలు వేస్తారు. మరి అలా చేస్తే అబ్బాయిలకి ఏదో ఒకటి అనిపిస్తుంటది కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏదో ఒకటి అనిపిస్తుంటది కదా. ఏదో ఒకటి అనిపిస్తుంటది కదా. ఒక పల్లవి ఒక చరణం. ఓకేనా? ఓకే. ఆయన అంత ఫీల్ అయి పాడాలంటే మనకి ఇటుపక్క నుంచి శాంతి స్వరూప్ వచ్చి ఎందుకు అక్కడ అంకిత భావన అబ్బో అంత లేదు. అందుకే మేము ముందే కమిట్ అయ్యాం. రండి శాంతి రండి. కాస్త నన్ను నీవు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకుని పురేగుతుంటే రే నీ మంట చుట్టుముట్టి కన్నె కొంపలు అంటుకుంటే కాస్త నన్ను నీవు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకుని పురేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలు అంటుకుంటే నరాల్లో లవ్వో జివ్వో పువ్వో నీ అవ్వో. ఆది గారు ఓడిపోయారు. ఇంక నువ్వు వెళ్ళి శాంతి మేము చూసుకుంటాం. రారా అంకిత రారా. సరే నేను చేస్తా. నరేష్ కరెక్ట్ కరెక్ట్. ఒక్కసారి డెమో ఆది గారు చూపించారు కాబట్టి సెకండ్ టైం నరేష్. అదే నేను చెప్పబోతున్నాను మేడం. ఆది గారు మీరు డెమో కోసం మాత్రమే దగ్గరుండి చూడండి మా నరేష్ ఎలా అంకితకి చక్కలు గింతలు పెడతారు. ఇది అవసరం అంటావా? ఇది అవసరం అంటావా? కానీ నరేష్ మన గేమ్ అదే కాబట్టి మీరు అదే తీసుకోవాలి. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుల ముసిరి
మనసుల ముసిరేనే ఇది మరి ప్రళయమా ప్రణయమా అరే నరేష్ నీకు కొన్ని పాయింట్స్ తెలుసురా నీకు? పసి వయసులో నాటిన విత్తులు రే నీ గురించే పాడుతుంది. పసి వయసులో నాటిన విత్తు అంట. హలో, ఒక మంచి ప్రేమ జంట మధ్య ప్రేమ జరిగేటప్పుడు మీరేంటి? మనకన్నా పెరిగెను ఎత్తులు హృదయమా హృదయమా. ఓడిపోయింది, అయిపోయింది. అబ్బాయిలకి 1 పాయింట్, అమ్మాయిలకి నో పాయింట్. మేము గెలిచామనడం కంటే గెలికామనేది ఎక్కువ. భావన గారు రండి. వటపత్రలాలికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతన. ఇంకా ముక్కులు అట్టని తీసుకొచ్చి చెవులోకి పొడుస్తున్నారన్నా. కాదండి, గుచ్చొద్దు అంటారు, మీరేమో మాటలతో గుచ్చేస్తున్నారు. ఒక్కసారి పాట సరిగా పాడకపోయినా వాళ్ళకి పాయింట్లు వెళ్ళిపోతాయి. ఇది లాస్ట్ ఛాన్స్ మేడం, ఓకేనా? స్టార్ట్. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా గుండెలో, ప్రణయ సుధా రాదా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, నేనున్నది నీ కోసం, నీ ఉన్నది నా కోసం, మనం ఉన్నది ఎవరి కోసం. అయిపోయింది. 1 ఇది దున్నపోత నాకు తెలుసు. మీరు వెళ్ళండి. భావన నువ్వే కూర్చో. గుండెకి సవ్వడి మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది, విడిపోరంటుంది, మరి నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే మదనుని మహిమ. అమ్మాయిల వైపు 1 పాయింట్. దాని బుక్క పట్టి కొరకాయే. ఏంటయ్యా అమ్మాయిలు ఎవరికి స్పర్శే లేదు? మీలాంటి మొహాలు చూసి 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 ఉన్నది కూడా పోయింది సార్. సరే, మధ్యలో చిన్న ఆట విడుపుగా రష్మి కూర్చో. రష్మి 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 రష్మి. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. రష్మి రష్మి వాడు 9 సంవత్సరాలు నాకు అడ్డుపడ్డాడు. వాడు నేను 9 ఇయర్స్ భరించా, ఇక నేను భరించను. చూస్తే టెంప్టేషన్, చూస్తే సెన్సేషన్. ఓం భూం స్వాహా. ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో, అందరికి ఉండేది ఒకటే లైఫ్. అమ్మాయి వైపు నా తరఫున 1 పాయింట్. కమాన్ ఇంద్రజ గారు రావాలి. జర్రగండి చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. మనసు తెర తీసిన మోహమాటమే, పూజకు మాల. మనసు తెర తీసిన మోహమాటమే, పూసిన వేళ ఆగనా అల్లనా పూజకు మాల. అమ్మాయిల వైపు 1 పాయింట్, టోటల్ 5 పాయింట్స్. అమ్మాయిలు గెలిచారు. సో మ్యామ్, ఈ సెగ్మెంట్, ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్ గా ఒక వార్మప్ గేమ్ అయితే ఇదైతే కరెక్ట్ అన్నమాట. చాలా సరదాగా సాగింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు.
అమ్మాయిలంతా రెడీయా? రెడీ. రండి. ఇప్పుడు అయ్యగారు మీ పాటే బలరా మా నరసయ్యో. మురళి గారు కామెడీకే చెప్తున్నా, మీరేమనుకోవద్దు. అలా ఆయన చార్లో కూర్చోబెడితే ఆ తాతని బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో. ఏదో ఉందిలే ఏదో ఉందిలే ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందిలే. మీ దగ్గర ఏమీ లేదు. ఒక్క మగాడు ముసలోడికి దసరా పండగ అంటే ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైనా లైఫ్ లో ఇలాంటి రోజు చూస్తారు అనుకున్నారా? అనుకోలేదు. ఇప్పుడు జరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది మురళీధర్ గారు? ఒక మటన్ బొక్క కోసం గొడవ పట్ట మీకు ఇన్ని మటన్ బొక్కలు తగిలినాయి, ఎలా ఉంది మీకు? నెక్స్ట్ రౌండ్ ఏంటో చూద్దాం. మీకు ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవ్వరో కాదు, మీకు ఒక మంచి అమ్మాయిని చూసాం. ఇప్పుడు ఆ అమ్మాయిని పిలవబోతున్నాం, మీరు రెడీగా ఉండండి. ఓకేనా? పిలు తొందరగా. ఏమ్మా మెరుపుతీగా, మన డీజే టిల్లు ఫాదర్ వచ్చినాడు. ఎపిసోడ్ వచ్చి గంట అయినా గానీ ఇంకా ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్న తాగుబోతు రమేష్ అన్న వచ్చినాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. కనపడలేదే? చూడలేదా? ఎబ్బే కనపడలేదు. మనోసారి పిలువు. అందమైన అంకిత వచ్చినది, దానికి కంప్లీట్ రివర్స్ గా ఉండే ఫైమా వచ్చినది. ఆఫ్లైన్ లో తక్కువ ఆన్లైన్ లో ఎక్కువ ఉండే వెంకీ అన్న మళ్ళీ వచ్చినాడు. అనవసరంగా అన్నిట్లో దూరే జిత్తుగాడు వచ్చినాడు. ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతీగా. టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. చూసేలా వెళ్ళిపోయింది. ఏంటయ్యా మీ అమ్మాయి ఇంతవరకు ఎలా పిలిస్తే వస్తుంది? అది మెరుపు తీగను చూడాలంటే అదృష్టం ఉండాలి. అమ్మా మెరుపు తీగా లిల్లీ. చిత్తులు పడి ఎక్కపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా యా యా. చంటైనా బుజ్జైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా. జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. మా బిడ్డకి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో. నేనెవరినో తెలుసా? మెరుపు తీగా. బిజ్లీ కాదు, పింకీ. నా పేరు లిల్లీ. నన్నెవరు చేస్తారు? ఇద్దరు పిల్లల తల్లి తల్లి. మీ అందరికి నేను ఒకటి చూపించిన. వన్ సెకండ్. ఏముందే నీలో? ఏమన్నావురా? ఏముందే నీలో? నాలో ఏముందా? ఇది బొడ్డు, గోదావరి బొడ్డు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హలో మహేష్ రే, రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయరా, రేపు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయరా. ఎల్లుండి కూడా క్యాన్సిల్ చేయరా. మొత్తం ఒక వారం రోజులు క్యాన్సిల్ పెట్టి చెప్తా. ప్లానింగ్ ఎన్ని అమ్మాయిలు ఉన్నాయో పాపం. అది నాకు అమ్మాయి నచ్చలేదు. నేను నీకు నచ్చలేదా? ఏమనుకుంటున్నావు? ఈ పిల్లల కోసం ఎంతమంది కొనుక్కొని తింటారో తెలుసా? లిల్లీ ఐ లవ్ యూ లిల్లీ. లిల్లీ నువ్వు లేకుండా చచ్చిపోతాను లిల్లీ. నాకు ఫిట్స్ వచ్చేలాగుంది లిల్లీ. లిల్లీ ఫిట్స్ వస్తుంది లిల్లీ. ఇందులో తాళం పెట్టిన ఇంకా అలాగే కొట్టుకుంటుంది. ఒక్క నిమిషం.
బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్. అది తాళం, ఇది తకదిమి తాళం, ఇది తకదిమి తాళం. అరే అది మాట్లాడు. ఏంటి మాట్లాడేది? మాట్లాడరా. ఏంటి మాట్లాడేది? అవసరం అంటే పేమెంట్ వదిలేస్తా. మాట్లాడు. మాట్లాడరా. ఇలా తయారయ్యావేంటన్నా? లిల్లీ నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా ప్రేమను కాదనకు. ప్లీజ్ ఎన్ని ఫేస్బుక్ ఆఖరికి నా ఫేస్బుక్ కూడా బ్లాక్ చేసేస్తా, ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేసేస్తా. ఒప్పుకో, కాల్చుకుంటా. ఆల్రెడీ నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టావు, నేను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు? కాల్చుకుంటా. ఇది తుపాకీ. లిల్లీ నా పిల్లలకు అవుతావా తల్లి? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎక్కడుందిరా ఇది? నాకు అర్థం కాదు. మీ అందరి కోసం నేను వేలం పాట పెట్టబోతున్నా. వేలం పాట ఏంటి? నీ వస్తువురా? కర్చీఫ్. ఎంత? ఇది 10 రూపాయలే. నా చెమట నుండి వచ్చిన కర్చీఫ్ కాబట్టి మీరే పాడుకోండి. మీ నాన్నకి నా పాట 200. నా పాట 250. నా పాట 700. 1000 రూపాయలు. 1,00,000. 20,000. 2 లక్షలు. 2 లక్షలు. నా పాట 5 లక్షలు. ఎంతరా నీ పాట? పాట 5 లక్షలు. నీ పేమెంట్ ఎంతరా? 2,500. 5 లక్షలు. 5 లక్షలు తెచ్చిస్తావు నువ్వు? ఇదెంత? 10 లక్షలు. 10 లక్షలు. పెంచి మంచి పాట ఏంట్రా? ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా. ఇదేంటో తెలుసా? ఏంటి? లాలీపాప్. వావ్. ఫస్ట్ అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ప్రొడక్షన్ వాడు తెమ్మంటే స్వీట్ పెట్టి తెచ్చాడు. లాలీపాప్. దీని పాట నా పెదవుల్ని తాకింది. నా లలాజలం వచ్చింది కాబట్టి దీని పాట 1,00,000. 2 లక్షలు. 5 లక్షలు. 7 10 లక్షలు. 10 11 12 25 లక్షలు. 25. ఫిక్స్. నా కార్ ఇస్తా కావాలంటే. మా ఆఫ్టర్ లాలీపప్పు కోసం కారు ఇస్తావా? నీకు దక్కింది లాలీపాప్. వెంటనే మరిచి పాట. ఇప్పుడు నేను దీన్ని కొరకపోతున్నాను. దీని వేలం పాట ఎంత తెలుసా? ఎంత? ఎంత? 40. నాది అమీర్పేట్. 50 లక్షలు. కోటి అంటే అమీర్పేట. నా పాట 50 లక్షలు. కోటి కావాలి మాకు. 75 లక్షలు. 75 లక్షలు కొనుక్కున్నావు. తీసుకో. నువ్వు కొరికే వాడు కొరకలేడు. లేవు. పాట. ఫైనల్ గా అమ్మాయిని వేలం పాట వేస్తున్నాం. ఫైనల్ 500. ఈ వేలం పాట తగ్గించాలి. 250. 100 రూపాయలు. లాస్ట్ పాట 50. 25 పైసలు అనా. 5 పైసలు. ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. Aina Lily, wonderful job, Lily. Thank you. You are not being silly. But you are silly. You are very big.
సో ఇంద్రజ గారు, మా నరేష్ ఏకేఏ లిలీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? భలే అనిపించింది. అండ్ ద ఎంటైర్ ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు అయితే ఆది గారు ఉన్నా గానీ, వీళ్ళందరూ ఉన్నా గానీ, యు ఆర్ ద స్టార్. చాలా సూపర్ ఫన్ క్రియేట్ చేశారండి. ఆల్ ది బెస్ట్. ఆది గారు ఏంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారా? బిజినెస్ కాదు, ఆల్మోస్ట్ ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరి ఫోన్లు ఇక్కడ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే మా అయ్యగారు అరే ఇవన్నీ కాదురా, నాకు ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కావాలని అడిగాడు. అందుకని అందరి ఫోన్లు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏ ఫోన్ అయితే తీస్తానో వాళ్ళు ఇక్కడికి రావాలి. మన ఆర్టిస్టులకు కానీ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఫోన్ చేయకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, కాలేజ్ ఫ్రెండ్స్ అనో లేకపోతే నార్మల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేయాలి. నాకు అర్జెంట్ గా 10,000 కావాలి అని అడగాలి. వాళ్ళు ఎందుకు అని అడిగినా రీజన్ చెప్పకూడదు. రెండు ముందు నాకు కావాలి అంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఉంటే వెంటనే రీజన్ అడగకుండా వేస్తారు కదా. ఎవరు నిన్ను ఫ్రెండ్ గా నమ్మి వెంటనే 10,000 వేస్తారో చూద్దాం. సరే, నేను ఫస్ట్ ఒక ఫోన్ తీస్తున్నాను. ఈ ఫోన్ ఎవరిది? అత్తయ్య ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మరెందుకు కోడల్ని కొడుతున్నారంట మీరు? నిందేంటి? మీరు కొట్టేస్తున్నారంట, మీరు కొట్టేస్తున్నారంట. వాళ్ళని నేను కొడతాను. ఇంకేంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? నేను ఏం లేదు, భావనతో ఒక విషయం అడుగుదామని ఫోన్ చేసా. తీస్తుందా తీయదా తను అని అనుకుంటూ. ఓహో, మీకు ఫోన్ తీయనంత గొడవలు ఉన్నాయా? ఎల్లండి మీ ఫోన్. ఆయన ఏదో అదిగారా? ఓబో, ఈవిడ కనిపెట్టేసింది. కలలో కూడా అనుకోలేదండి నేను మీతో మాట్లాడగలుగుతానని. థ్యాంక్ యూ అమ్మా. మీ కోడలు గారు వచ్చారు, ఆవిడతో అత్తయ్య అందరి ఫోన్లు పెట్టి ఒక గేమ్ పెట్టుకున్నారు, అందుకని మీరు ఆ టైంలో కాల్ చేశారు. కానీ మీ అత్తయ్యకి చెప్పు ఇది కాదు గేమ్, వేరే గేమ్ ఉందని. ఈ ఫోన్ ఎవరిది? నీదా? దీని మీద జూమ్ అయ్యరా. ఇది నరేష్ గారి ఫోను. 2 కోట్లు ఇల్లు కొన్నాడు. 2 కోట్లు ఇల్లు కొన్నాడు. రోజు భాస్కర్ తో పాటు షూట్ అయ్యాక ఏదో ఒక ఈవెంట్ చేస్తుంటాడు. అంటే కలిసి వచ్చిన ఫోన్ అది. నా నరేష్ వచ్చి షో ఆఫ్ మనిషి కాదు. అంతే. ఎంతున్నా ఒదిగి ఉంటాడు. ఇంకెంత ఒదుగుతాడు, ఇంకెంత ఒదుగుతాడు. నీ ఫ్రెండ్స్ దగ్గర అసలు 10,000 ఉండే ఫ్రెండ్స్ ఉన్నారా? సరే, నార్మల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి అడిగి చూడు ఎవరినైనా, ఒక నార్మల్ ఫ్రెండ్, మన ఆర్టిస్టులు కాకుండా. హలో, ఏడారా? ఇక్కడ సికింద్రాబాద్ ఉన్నాం నరే. సరే కానీ ఒక 10K కావాలి అర్జెంట్ గా. 10K కావాలా? క్యాషా? లేదు, ఆన్లైన్. ఆన్లైన్ లోనా? ఇంట్లో 10K ఉంటున్నాయి ఆన్లైన్ లో. లేవంటున్నారే ఉన్నాయా లేవా? లేవంట మన దగ్గర. నేను నిన్న అడిగారా? నా దగ్గర కూడా లేవున్నారే. సరే అయితే నేను తర్వాత చేస్తా. బాయ్. ఇల్లు ఆడుకోండి ముగ్గురు. నెక్స్ట్ ఇది ఎవరిది? భాస్కర్ అన్నది. దా ఫస్ట్ ఇంకా టైం లేదు, వెంటనే ఫ్రెండ్కి ఫోన్ చేయి. బేసికల్ గా మేడం, ఇప్పటిదాకా నేను అందరికి డబ్బులు ఇచ్చాను కానీ నా నోటితో నేను ఎవరిని డబ్బులు అడగలేదు. నాకు ఎవరు ఇచ్చేవాడు కూడా లేడు. ఉంటే గింటే మా నాన్న ఉంటాడు, కానీ ఆ 10,000 కోసం ఒక 20,000 ఆన్సర్లు అడుగుతాడు. దాన్ని చెప్పలేను. చెప్పరా బాజీ. హలో నాన్న, చెప్పరా. ఏం చేస్తున్నావు? కరెంట్ డిమ్ అయిపోయిందిరా. సరే, కరెంట్ గురించి ఎందుకు గానీ నాకు 10,000 ఫోన్ పే చేస్తావా? నాకు రాదు కదా. కాదు నాన్న, ఒక 10,000 కావాలి అర్జెంట్ గా. అవునరా, ఇప్పుడు చేయడానికి నాకు రాదు కదా అన్నారు. చిన్న రమ్మని లేకపోతే ఒకసారి. అవును రాదు. ఇది బ్లాక్ అయిపోయింది కదరా. అకౌంట్ బ్లాక్ అయిపోయిందా? బ్లాక్ అయిపోయింది. ఉంది, వేళ అయిందేమో చూస్తాను ఒకసారి. కాదు నాన్న, ఒక 10,000 కావాలి అర్జెంట్ గా. మళ్ళీ చేస్తాను నీకు. మీ నాన్న లేదు. అవునరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తే 10,000 వేస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఫోన్ చేసింది ఎందుకు చేసావు? అవ్వట్లేదని చెప్పడం కోసమా? మరి చెప్పడానికే కదా, చెప్పాలి కదా. కుర్చీని నీ దానికి నేను 10,000 వేయమంటావా? ఎందుకు? ఏమని కొనుక్కోనన్నా? మందు ఏమన్నా? మందు ఎందుకు? మందు ఇప్పుడు ఏ మందు ఉంది ఇక్కడ? ఇది ఎవరిది? నాది. అది ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఫాస్ట్ గా ఎవరొకరు వచ్చి. అన్నా ఎక్కడున్నావు అన్నా?
ఇంటి దగ్గర అన్న ఒక 10K కొట్టగలవా? నాకు అర్జెంట్. సరే సరే కొడతాను. అర్జెంట్ 1 minute లో కొట్టాలి. ఇప్పుడు కొడతారా? నేను ఫోన్ కట్ చేస్తే అమ్మటే కొడతా. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నాకున్నది స్కూల్ నుంచి ఒకే ఒక ఫ్రెండ్, నర్సరీ నుంచి. సో చూద్దాం లిఫ్ట్ చేస్తారో లేదో. హలో, అరే నా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోయింది, ఒక 10K సెండ్ చేస్తావా? ఎవరికి? నాకే, నా నంబర్కి. నీది ట్రాన్సాక్షన్ లిమిట్ అయిపోతే మళ్ళీ నీకే పంపమంటారు? అదే నేను స్కానర్ పంపిస్తా, దానికి పంపించు. సరే ఓకే, బాయ్. ఇది ఎవరిది? నాది. దా అసలు ఇచ్చుడు ఏం చెప్పకూడదు, అర్జెంటుగా 10,000 కావాలి అంతే, డైరెక్ట్. సరే. हेलो बेब सुन. हाँ सुनाई दे रहा है? हाँ हाँ बोल. Okay. Don't ask me anything, nothing. Okay. Okay. Immediately send me $10,000. Immediately. Okay. 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 UPI करूँ? हाँ, कुछ भी, जो भी, कहीं पे वो. You have my UPI, right? My GPay. I don't have to. Can you just send it to me or tell me right now? ठीक है, I'll just send you my GPay. हाँ भेज दे. हाँ. ఒక అబ్బాయికి చేసి అప్పుడు నేను నమ్ముతా. అమ్మాయిలు చేయడం ఏముంది, ఎవరైనా చేస్తారు. అబ్బాయి అయితే అంటనే లేదని చెప్తాడు. లేరా సరే, ఓకే. కొంపదీసి కాదుగా. ఎందుకంటే వాడు అసలు ఏడు ఎందుకు. Hello. Hi, listen, don't ask me anything, nothing. Just can you GPay me or just UPI me 10,000? Sure. By the way, డబ్బులు కూడా వచ్చేసాయి, చూస్తారా? పేమెంట్ వచ్చేసిందయ్యా రష్మికి. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. అన్న సన్ని అనరా అన్న సుధీర్కి చెయ్యి. ఏం చెప్పకుండా అర్జెంట్ 10,000 అడుగు. 10 రూపాయలు కూడా ఇవ్వడు చూడు. డాడీకి చెప్పాలరా, డాడీ చెక్ రాసిస్తాడు. ఆ చెక్ బౌన్స్ అవుద్ది. సుధీర్ చెప్పరా. అరే ఒక 10,000 ఉంటేవా? జీపే ఇది పంపి. ఇదే నంబరా? ఇదే. మన్నటనా ఆది గారు, మీరు ఫోన్ కొట్టండి, మీరు ఫోన్ చేయండి. అవును, అందరి ఫోన్స్ పెట్టారు. ఆయన ఫోన్ అడిగితే అటు ఎక్కడో చేయి చూపిస్తున్నారేంటి, అర్థం కాదు. అసలు నా దాంట్లో ఎవరు ఉండరబ్బా. ఇంతమంది ఉన్నారు, మాకు కనిపించట్లేదా ఏంటి? లక్ష్మీనారాయణ చేస్తా. నీ ఫోన్ కూడా ఎత్తట్లేదంటే ఆడు తాగి పడుకున్నా అంటావా? ఇప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి. అసలు అమ్మాయిలు నాకు తెచ్చేలేరు. మహతికి ఫోన్ చేయండి. మహతి. జాబిలికి వెన్నెలలిస్తా మబ్బులకి. ఒక్క నిమిషం, అసలు దాని ఆకారానికి పాటలకి సంబంధం ఉందా? చెప్పండి ఆది గారు. ఏం మాట్లాడకు, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి. ఫోన్ పే చేయగలవా? చేస్తాను. ఓకే, నెంబర్ చెప్పండి. నువ్వు ఎంతైనా చేస్తావే, నీదేం పోయింది. తర్వాత దానికి తగ్గట్టు నన్ను ఏదో అడుగుతావు, నా వల్ల కాదు. ఓకే బాయ్, నాకే 10,000 వద్దు. ఇంద్రజ గారు, మొత్తానికి మా మురళీధర్ గారు స్వయంవరం గ్రాండ్ గా వాళ్ళు చెప్పినట్టు చేశాము. సో మురళీధర్ గారు ఒకసారి ప్లీజ్ సెంటర్కి వస్తారా? సో మురళీధర్ గారు, మొత్తానికి మీరు అనుకున్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వగలిగారా? గ్రాండ్ గా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగిందా? హ్యాపీగా జరిగిందా? సరే, ఇంకా మిగతా విశేషాలు మీ స్వయంవరం గురించి, అసలు ఇంకా ముందు ఏం జరగాలి అనేది మేడం వచ్చి మాట్లాడతారు. ఇంద్రజ గారు, మరి ఏదో స్వయంవరం ఏదో అన్నారు, మరి ఇంతమంది అమ్మాయిలు వచ్చారు అంటే నాకు తెలియదు ఏం చెప్పాలి. మీకు కూడా తెలియని విషయం ఏంటంటే, మురళి గారు నా దగ్గర పర్సనల్ గా చెప్పారు, ముసలోడికి దసరా పండగ అన్న ఒక సామెత ఉంది కదా, మరి ఆ సామెత మీద ఊరికే ఒక చిన్న ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తే ఈ పిల్లలు ఎలాగో మంచిగా నీట్ గా డ్రెస్ అప్ అయ్యి పండగ పబ్బం అంటే రావట్లేదు. కాబట్టి ఈ ఒక వంకతో వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించి సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం అన్న మోటివే తప్ప మురళి గారికి స్వయంవరం గాని పెళ్లి చేసుకునే ఐడియా గాని అటువంటిదంతా ఏమీ లేదు. మీరు కూడా జాయిన్ అయితే ఇంకా హలో రండి.
ఆయన పెద్ద ఆయనగా ఆయన పెద్దరికాన్ని కాపాడుతూ మీ అందరిని పిలిచి ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేయాలని ఆలోచించి మనల్ని పిలిపించారు. మనం కూడా ఎంటర్టైన్ చేశాము. ఇదండి మన సండే రోజు జరిగిన పండగ స్పెషల్ ఎపిసోడ్. ఐ హోప్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో పాటు ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం విత్ న్యూ కాన్సెప్ట్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే.